ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఐసీసీ ఇప్పటికీ ఒక కీలకమైనటువంటి అడుగుగానే ఉంది. ఐసీసీ తాజాగా చూస్తున్నటువంటి వ్యవహారమే ఏ క్షణంలోనైనా పుతిన్కి ఆర్డర్ ఇవ్వచ్చు, పుతిన్ని అరెస్ట్ చేయమని చెప్పి ఆర్డర్ ఇవ్వచ్చు అన్నటువంటిది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పుతిన్ దానికి సన్నద్ధంగానే ఉన్నాడా అంటే మద్వదేవ్ వాళ్ళ పుతిన్కి సంబంధించి రష్యాకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ప్రతినిధి, అట్లాగే షెర్గో ఈ ఇద్దరూ కూడా మరొకసారి వార్నింగ్ ఇచ్చారు. పుతిన్ మీద కనుక అరెస్ట్ వారెంట్ లాంటిది కనుక ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ జారీ చేస్తే దానికి తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. గతంలో అట్లాంటి ఆదేశాలు ఇచ్చినటువంటి జడ్జిని రష్యాలో అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. అంటే ఐసీసీ తీర్పుల్ని అంగీకరించము అన్నది రష్యా ముందే చెప్పినటువంటి నేపథ్యంలో, కాకపోతే ఇక్కడ ఒక సమస్య వస్తుంది. పుతిన్ మిత్రదేశాలు కొన్ని ఐసీసీతో సంబంధాలు ఉన్నాయి, ఐసీసీలో భాగస్వామ్యం అయ్యారు. అందుకని మనం సౌత్ ఆఫ్రికాకు కూడా బ్రిక్స్ సదస్సుకి వెళ్ళలేదు రష్యా అధ్యక్షుడు. అలాంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటి పరిస్థితి రాకుండా చూసేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంది రష్యా. ఆ పరిస్థితి సృష్టించేందుకు ప్రయత్నిస్తుంది అమెరికా.